ఆదరణ రావడానికి మీరు కారణం కనుక మీతో మాట్లాడితే మంచి చెడులు అని తెలుస్తాయి. మర్చిపోయినటువంటి డిమాండ్లను కూడా మనం వాళ్ళకు గుర్తు చేసినట్టుగా ఉంటుంది. గతంలో ఈ విలేకరుల సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఒక ఐక్యంగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వారి యొక్క హక్కులపైన, వారికి ఉన్నటువంటి అవసరాలపైన గుర్తెత్తి నిలదీసి ప్రభుత్వాలను మెడలు వంచినటువంటి చరిత్ర మన జర్నలిస్టు యూనియన్లకు ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఏదంటే కొన్ని హక్కులు రాగానే మీరు కత్తి మీది సాము లాంటి అనేక ప్రమాదకరమైనటువంటి సంఘటనలను, ప్రమాదకరమైనటువంటి వ్యక్తులను, రకరకాల ప్రమాదాలను, అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ జర్నలిజంలో మీరు పనిచేయడం జరుగుతుంటుంది. అనేక ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మాఫియాల బెడద, రాజకీయ నాయకుల బెడద, అదేవిధంగా రౌడీ షీటర్ల బెదిరింపులు, పెట్టుబడిదారులు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ బెదిరింపులు, రకరకాల సమాజంలో అనేక రకాల ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ వృత్తిలో నిలదొక్కుకోవాలి, రాణించాలి, మీరు గుర్తింపు తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం వ్యక్తిగతంగా, మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొనేటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందుల్ని, మనకున్నటువంటి ఆర్థిక నేపథ్యం కావచ్చు, సామాజిక నేపథ్యం కావచ్చు, అందులో నుంచి బయటికి పడేయడానికి బాధ్యత ఎవరు ఉంటుంది? మీరు సమాజం సక్రమమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ సమాజమే ఈ సామాజిక వ్యక్తులపై యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పి ఈ జర్నలిస్టు సంఘాలు గతంలో మనకి ఇల్లు కావాలన్నా, లేకపోతే ఆరోగ్య హెల్త్ కార్డులు కావాలన్నా, రకరకాల బస్ పాసులు కావాలన్నా, అప్లికేషన్ కావాలన్నా ఆయా యజమాన్య